అంగట్లో అమ్మడానికి అంగన్వాడీ కోడిగుడ్లు దొరుకుతున్నాయి. వినటానికి కొంచెం వింతగానే ఉన్నా ఇది జరిగింది. ఒక్కో కోడిగుడ్డు 5 రూపాయలని బోర్డు పెట్టి బహిరంగంగానే అమ్ముకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా చౌడపూర్లో పిల్లల పౌష్టికాహారం కోసం ఇచ్చి కోడిగుడ్లను అంగట్లో అమ్మడానికి పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అంగన్వాడీ కోడిగుడ్లు వాటికి ధర కూడా 5 రూపాయలను రాసిపెట్టి మరీ దర్జాగా అమ్ముతున్నాడు. ఈ కోడిగుడ్డుపై అంగన్వాడీ ముద్ర తెలంగాణ అని ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నావని అడిగితే సంగారెడ్డి తుఫ్రాన్ నుంచి తన స్నేహితుడు వెంకటేష్ దగ్గర నుంచి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. వెంకటేష్ ఎవరని ప్రశ్నిస్తే అంగన్వాడీ కోడిగుడ్లు సప్లై చేసే వాహనం డ్రైవర్ అని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వాలు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా నిత్యం ఇచ్చే కోడిగుడ్లు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా పక్కదోవ పట్టిస్తున్నారు. అడ్డగోలుగా అమ్ముతున్నారు. 2 నెలలుగా వ్యాపారి పెంటయ్యేలా చేస్తున్నట్లుగా తెలిసింది. ఇన్ని రోజుల నుంచి అంగన్వాడీ గుడ్లు అమ్ముతుందా, ఏ గుడ్లు అమ్ముతుందా అనేది జనాలు ఎవరు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు. ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి రోజు షాపులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, ఇళ్ళ పొడిచి డోర్ టు డోర్ డెలివరీ చేస్తుండు. ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము, కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు దాన్ని తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేద మధ్యతరగతి పిల్లలకు చెందినటువంటి గుడ్లు, పౌష్టికారము, పాలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, గుడ్లు కానీ, పాల ప్యాకెట్లు ఏమో ఆవులకు దానా రూపంలో వెళ్తున్నాయి. గుడ్లేమో బహిరంగంగా మార్కెట్లో వాళ్ళ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటున్నారు. అంగన్వాడీకి ఏ వస్తువులు అయితే వస్తున్నాయో అటువంటి వస్తువులన్నీ ఇదే విధంగా ప్రజలకు చెందకుండా, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకుండా పక్కదారిపోతున్నాయి. తగిన అధికారులు ఇలాంటి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చౌడాపూర్ మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాము.